డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో మీరు గమనించి ఉంటారు, కట్ ఆఫ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నీట్ 2018లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ సంవత్సరం వరకు కట్ ఆఫ్స్ ఇంతలా పెరగడం ఇదే రికార్డ్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా ఒక్క కాలేజీ కూడా తెచ్చుకోలేకపోయింది. ఈ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కేంద్రానికి మిత్రపక్షం కాకపోయినా 6 కాలేజీలు తెచ్చుకుంది. కనీసం బీసీ కేటగిరీ సీట్లైనా ఏ కేటగిరీగా మార్చలేదు. ఆంధ్ర విద్యార్థులు గత ప్రభుత్వం చేసిన అన్యాయం కంటే ఈ ప్రభుత్వం చేసే అన్యాయమే ఎక్కువగా ఉంది. ఇవి అన్నీ కార్పొరేట్ ప్రభుత్వాలు. ఇవి పెద్దలకు తప్ప పేదలకు న్యాయం చేసే అవకాశమే లేదు. నీట్ యాస్పిరెంట్స్ అందరూ ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకొని గద్దెక్కించారు. కానీ వారికి జరిగింది మాత్రం న్యాయం ఏమాత్రము కాదు. అయితే సాధారణంగా 20 నుంచి 30 మార్కులు పెరగడం జరుగుతుంది. అదే ఎక్కువ. అలాంటిది ఈ సంవత్సరం ఊహకు అందని విధంగా పెరిగాయి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో జనరల్ 42 మార్కులు, ఓబీసీ 37 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 45 మార్కులు పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే ర్యాకెట్లా పెరిగిపోయాయి. ఎస్సీలో 66 మార్కులు, ఎస్టీ 75 మార్కులు కట్ ఆఫ్ పెరిగింది. ఇది నమ్మశక్యంగా లేదు. వీరి మధ్య ఇంత కాంపిటీషన్ అంటే ఆశ్చర్యం కాదా? నేను 2024లో సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో తెలియచేస్తాను. అలాగే థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పెక్టెడ్గా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో ఒక ఎక్స్పెక్టెడ్గా చూపిస్తాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్లో జనరల్ 654, 655 ఉండవచ్చు. ఈడబ్ల్యూఎస్ 650, 51 మార్కులు ఉండవచ్చు. ఓబీసీ 646, 47 మార్కులు ఉండవచ్చు. ఎస్సీ 565, 66 మార్కులు. ఎస్టీ 535, 36 మార్కులు ఉండబోతోంది. థర్డ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో జనరల్ 651, 52 మార్కులు. ఈడబ్ల్యూఎస్ 648, 49 మార్కులు. ఓబీసీ 644, 45 మార్కులు. ఎస్సీ 560, 61 మార్కులు. ఎస్టీ 520, 21 మార్కులు ఉండబోతున్నాయి. మీకు ఈ మార్కులు ఉంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది. లేదంటే స్టేట్ కోటాకి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రౌండ్లో జనరల్ 605 మార్కులు ఉండబోతుంది. బీసీఏ 550, బీసీబీ 550, బీసీసీ 560, బీసీడీ 585, బీసీఈ 505, ఎస్సీ 515, ఎస్టీ 480 మార్కులకు ఉండబోతున్నాయి. ఏపీలో ఈ కటాఫ్స్ పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ హై లెవెల్లో ఉంది. స్టేట్లో ఒక కాలేజీ రాలేదు, ఒక సీటు పెరగలేదు. కాబట్టి కాంపిటీషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ ఇంకా తగ్గే అవకాశం కనిపించటం లేదు. కాబట్టి మీరు ఈ మార్కులు వచ్చినట్లయితే సీట్ను ఆశించండి. లేనట్లయితే తప్పనిసరిగా ప్రత్యామ్నాయాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.